Okay, next problem, integral 0 to pi by 2 sin power 5x cos power 4x dx. So sin power ni m ga treat chestam. M is equal to 5, odd number, n is equal to 4, cos power ni n ga treat తీసుకుంటాం మనం. n is equal to 4, even. సో n is equal to 4, n అనేది ఈవెన్. n అనేది ఈవెన్ అయితే మనకి మళ్ళీ ఫార్ములా రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. సో ఆ ఫార్ములా మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. n మైనస్ 1 బై m ప్లస్ n, n మైనస్ 3 బై m ప్లస్ n మైనస్ 2. ఇలా సిరీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటే సో చివరిలో మనం ఈ విధంగా ఇంటిగ్రల్ 0 to pi by 2 sin పవర్ mx dx ఈ విధంగా ఫార్ములాను మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మళ్ళీ రెండుగా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ m. m అనేది ఆడ్ అయితే ఒకలాగా, m అనేది ఈవెన్ అయితే ఒకలాగా. సో సిరీస్ అనేది ఈ విధంగా m అనేది ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో n మైనస్ 1, n అంటే 4, 4 మైనస్ 1. సో n అనేది ఈవెన్ ఉంటే దీన్ని ఫార్ములాగా తీసుకోవాలి. చివరిలో ఇది మళ్ళీ రెండుగా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. n అనేది ఈవెన్ ఉంటే ఈ విధంగా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో n మైనస్ 1, 4 మైనస్ 1 బై m ప్లస్ n. సో దట్ మీన్స్ 5 ప్లస్ 4. n మైనస్ 3 అంటే 4 మైనస్ 3 బై 5 ప్లస్ 4 మైనస్ 2. సో ఇక్కడ మనకి 4 మైనస్ 3 అంటే 1 వచ్చేస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ 4 మైనస్ 5 మైనస్ 1. సో ఆ విధంగా న్యూమరేటర్లో మనం సిరీస్ కంటిన్యూ చేసేటప్పుడు 0 లేక నెగిటివ్ నెంబర్స్ వచ్చే అవకాశం ఉంటే దాన్ని మనం ఆపేయాలి. ఆపేసి ఇక్కడ మనం ఈ ఫార్ములా, ఆ ఫార్ములాని మనం ఫాలో కావాలి. ఇక్కడ మనకి m అనేది ఎలా ఉంది, m అనేది ఆడ్ నెంబర్. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 sin పవర్ mx దానికి సంబంధించిన ఫార్ములా m అనేది ఆడ్ అయితే ఎలా ఉంటుందో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. సో m అనేది ఆడ్ అయితే ఎలా ఉంటుంది, m ఈస్ ఆడ్, m మైనస్ 1 బై m, m మైనస్ 3 బై m మైనస్ 2 అండ్ సో ఆన్. చివరికి 1 వచ్చేస్తూ ఉంది. m అనేది ఆడ్ అయితే ఈ విధంగా, ఒకవేళ m అనేది ఈవెన్ అయితే చివరిలో 1/2 pi by 2 ఆ విధంగా వస్తుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో 4 మైనస్ 1 అంటే మనకి ఇక్కడ 3 బై 5 ప్లస్ 4 అంటే 9, 4 మైనస్ 3 1, 5 ప్లస్ 4 మైనస్ 2, సో 7. నెక్స్ట్ m అనేది ఆడ్ నెంబర్ కాబట్టి సో ఆ సిరీస్ మనం తీసుకుంటాం. సో 5 మైనస్ 1 బై 5, 5 మైనస్ 3 బై 5 మైనస్ 2. సో 5 మైనస్ 3 అంటే ఏమొస్తుంది, 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం రాస్తే మనకి 5 మైనస్ 5 0 వచ్చేస్తుంది. సో అందువల్ల మనం సిరీస్ని ఆపేయచ్చు. సో ఇంతటితోనే ఆపేయాలి. సో 3/9 ఇక్కడ 3 1 జా 3 3 జా, సో 1/3, 1/7, 4/5, 5 మైనస్ 3 అంటే 2/3. ఓకే. సో m అనేది ఆడ్ నెంబర్ అయితే 2/3 తోటి ఎండ్ అవుతుంది. దాని తర్వాత 1 కూడా వస్తుంది అనేది. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఏం లేదు. అందువల్ల మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకోవడమే. 2 4 జా 8. సో డినామినేటర్లో 3 3 జా 9, 9 7 జా 63, 63 ఇంటూ 5. సో 315, 8/315 ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.